యుట్రైన్ సెప్టమ్ ఆర్ సెప్టేట్ యూట్రస్ వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ ఏమన్నా ఉంటుందా అనేది తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సౌమ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 5 ఫర్టిలిటీ సెంటర్, మంగళగిరి. సో యుటరైన్ సెప్టమ్ ఆర్ సెప్టేట్ యూట్రస్ అంటే ఏంటంటే గర్భసంచి లోపల ఒక అడ్డుగోడలా కానీ ఆర్ పొరలా కానీ ఏర్పడిన దాన్ని యుటరైన్ సెప్టమ్ అని అంటాం. ఇది ఎలా వస్తుంది అని అంటే యూజువల్గా ఇది పుట్టుకతోనే గర్భసంచి ఏర్పడే సమయంలోనే ఏర్పడుతుంది. ఇందులో ఉండే టైప్స్ ఏంటి? ఫస్ట్ది వచ్చేసి కంప్లీట్ సెప్టమ్ అంటే గర్భసంచి లోపల పైనుంచి కింద వరకు అంటే సర్విక్స్ వరకు కూడా సెప్టమ్ ఫామ్ అయి ఉంటుంది అడ్డుగోడలాగా. అలానే పార్షియల్ సెప్టమ్ అంటే గర్భసంచిలో హాఫ్ వరకు ఒక పొరలాగా ఆర్ అడ్డుగోడలాగా ఏర్పడి ఉంటుంది. దాన్ని పార్షియల్ సెప్టమ్ అని అంటారు. సో యూజువల్గా ఇది ఎప్పుడు డయాగ్నోస్ చేస్తున్నాము? యూజువల్గా ఏంటంటే ఈ సెప్టేట్ యూట్రస్లకి సిమ్టమ్స్ ఏమి ఉండవు, అంటే బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ ఇట్లాంటి సెపరేట్గా సిమ్టమ్స్ ఏమి ఉండవు. మనము రికరెంట్ అబార్షన్స్ అంటే మళ్ళీ అబార్షన్స్ అవుతున్న వాళ్ళ పేషెంట్స్ని ఇవాల్యుయేట్ చేసినప్పుడు కానీ ఆర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండి వేరే ఏ కారణాలు కనిపించకుండా మనం ఒకవేళ స్కాన్ చేసినప్పుడు ఐడెంటిఫై అవుతుంది. సో దీన్ని డయాగ్నోస్ చేయడం ఎలా? ఇది డయాగ్నోస్ చేయడానికి 3D స్కాన్ ఆర్ 3D అల్ట్రాసౌండ్ ఆర్ నార్మల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఆర్ MRI చేయడం వల్ల దాన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో ఈ యుట్రైన్ సెప్టమ్ ఉన్న వాళ్ళల్లో అసలు పిల్లలు పుట్టరా అంటే అది వాస్తవం కాదు. యుట్రైన్ సెప్టమ్ ఉన్న వాళ్ళల్లో చాలామందికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తూ ఉంటాయి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళల్లో మనకు అది కనిపించదు. అండ్ ఒక్కొక్కసారి మన సిజేరియన్ సెక్షన్ మేము చేసేటప్పుడు డ్యూరింగ్ సిజేరియన్ డెలివరీ యూట్రస్లో సెప్టమ్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ న్యాచురల్గానే కన్సీవ్ అవుతారు. అయితే యుట్రైన్ సెప్టమ్ ఉన్న వాళ్ళల్లో ఎవరికి సర్జరీ చేయాల్సి వస్తుంది అని అంటే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ఆర్ రికరెంట్గా అబార్షన్స్ అవుతున్న పేషెంట్స్లో. ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ఏంటంటే వేరే ఏ కారణము కనిపించట్లేదు, అంటే ఓవరీస్ బాగున్నాయి అండ్ ట్యూబ్స్ బాగున్నాయి, హస్బెండ్ కౌంట్ బాగుంది అండ్ అదర్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ఫ్యాక్టర్స్ అన్నీ బాగుండి కూడా ఏ విధంగా ట్రై చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు యుట్రైన్ సెప్టమ్ని మనం సర్జరీ చేసి రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రిమూవ్ చేసినాక ముందు కంటే కొంచెం ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి బెటర్ అవుతాయి అండ్ ఇంప్రూవ్ అవుతాయి. అలానే రికరెంట్గా మిస్క్యారేజెస్ అయిన వాళ్ళల్లో మనం యుట్రైన్ సెప్టమ్ కనుక కనిపిస్తే అది దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళలో కూడా సెప్టల్ రిసెక్షన్ చేయొచ్చు. సో సెప్టల్ రిసెక్షన్ ఎలా చేస్తాము అని అంటే హిస్ట్రోస్కోపీ ద్వారా. సో హిస్ట్రోస్కోపీ అంటే చిన్న కెమెరా ద్వారా గర్భసంచి ద్వారంలోంచి లోపలికి వెళ్ళి ఐదర్ సిజర్స్తో కానీ ఆర్ కాటరీతో కానీ ఆ సెప్టమ్ని తొలగిస్తాము. సో సెప్టల్ రిసెక్షన్ అనేది కంపల్సరీ ఏం కాదు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కానీ రికరెంట్ అబార్షన్స్లో కానీ ఇన్ కేస్ వేరే ఏ కారణమో మనకి కనిపించినప్పుడు యుట్రైన్ సెప్టమ్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.